హాయ్ అండి, వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఇది వినాయకుని నిమజ్జనం అప్పుడు వీడియో అండి. మేము ఉండే దగ్గర అండి, మేమైతే ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో చందాపూర్ దగ్గర రామ్సాగర్లో అయితే ఉంటాము. ఇక్కడ వినాయక చవితి సంబరాలు అయితే చాలా బాగా చేశారండి. నేను ఎప్పుడూ చూడలేదు ఇలా వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేయడం. మేమైతే శనివారం అండి, అంటే ఆదివారము నిమజ్జనం జరిగిందండి. శనివారము మేమైతే వినాయకునికి పూజ చేయించాము. ఆ రోజు మేమైతే 3 కేజీల కేసరి అయితే చేసామండి. మాకు ఇక్కడైతే అక్క వాళ్ళు అయితే హెల్ప్ చేశారండి. ఇక్కడ చాలా హెల్ప్గా ఉంటారు. అక్క వాళ్ళు హెల్ప్ చేశారు, మేము చేసాము ప్రసాదము. ఆ రోజు పూజ అండి మాది. వినాయకునికి పూజ అయితే చేయించాము. చూడండి, స్వామివారికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా తీసుకొచ్చామండి. స్వామివారికి కావాల్సిన పూలమాల, అరటిపండ్లు, కొబ్బరికాయలు. ఇక్కడ వినాయకుని పూజకు వచ్చిన ముత్తైదులకి అయితే తాంబూలం ఇస్తారండి. నేను కూడా ఆకు, ఒక్క, పూలు, అరటిపండు, గాజులు, పసుపు, కుంకుమ అయితే ఇచ్చానండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పూజ తర్వాత అందరికీ ప్రసాదాలు అయితే పంచిపెట్టాము. ఆ రోజైతే మాతో పాటు వేరే అన్న వాళ్ళు కూడా పూజ చేయించారు. అన్న వాళ్ళు అయితే క్యాప్సికమ్ పలావ్ అయితే చేయించారండి. ఆ రోజు పూజకి మా అత్త, మా పెద్దాడపడుచు వాళ్ళు, మా జోష్న వాళ్ళు అయితే వచ్చారండి. అలానే మా ఫ్రెండ్ వాళ్ళు, నవీన వాళ్ళు కూడా వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ప్రశాంతంగా అక్కడ కూర్చొని ప్రసాదం అయితే తిన్నామండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత రోజు అయితే నిమజ్జనం ఉందండి. ఆ రోజు రాత్రికి విగ్రహాలన్నీ కదిలిస్తారు. ఇక్కడ ట్రాక్టర్ అయితే అలంకరిస్తున్నారండి. శనివారం రాత్రి అండి ఊరేగింపు అయితే చేస్తారు. ఊర్లో చాలా విగ్రహాలు అయితే పెట్టారండి. చాలా బాగా చేశారు. ముందు డెకరేషన్ అయితే చేస్తారండి. దేవుని ఊరేగించే బండి అయితే చాలా బాగా చేస్తారు. చూడండి, ముందైతే ఇది మెయిన్ రోడ్ అండి. ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే వినాయకుల్ని ఊరేగిస్తున్నారు కదా. ఆ రోజైతే చాలా ట్రాఫిక్ ఉన్నింది. వెహికల్స్ ఎక్కడైతే ఆగిపోయాయి. పోలీసులు కూడా వచ్చారండి ఇక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేదానికి. ఇక్కడ చూడండి, ఇది ఊరి మధ్యలో అండి గుడి ఉంటుంది. రామ్సాగర్ అండి, ఆర్ఎంఎస్. ఇక్కడ చాలా బాగా చేస్తారు ఊరైతే, పండగలు అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్యాన్స్లు అయితే వేస్తున్నారండి. ఈ ఒక వీధిలో నుంచి అయితే ఈ వినాయకుడు వచ్చాడండి. చూడండి ఎంత బాగున్నారు, చాలా బాగా చేశారు కదా. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ పెద్దలు కూడా చాలా బాగా సపోర్ట్ ఇస్తారండి. క్రాకర్స్ కూడా పెట్టారు. ఇక్కడ వినాయకుడి దగ్గర చూడండి ఎంత బాగా పెట్టారు క్రాకర్స్ అయితే. చూడండి, చాలా బాగుంది కదా. ఇలానే చాలా బాగా చేశారండి ఫెస్టివల్. ఇలా వినాయకులందరినీ ఇలా ఒకదాని తర్వాత అట్లా ఊరేగిస్తూ ఉంటారండి. అక్కడైతే చాలాసేపు 1 గంట పాటు ఇలా డ్యాన్సులు వేస్తూ ఇలా ఊరేగింపు అయితే జరిగిందండి. తర్వాత అన్ని వినాయకులు అయితే ఇక్కడ మా ఇంటి ఎదురుగా ఒక బస్ స్టాప్ ఉందండి. అక్కడ ఖాళీ ప్రదేశం అయితే ఎక్కువ ఉంది. అక్కడైతే వినాయకులన్నింటినీ నిలుపుతారండి. అక్కడ వినాయక విగ్రహాలన్నింటినీ. తర్వాత పొద్దున్నే అయితే నిమజ్జనం అయితే చేసేస్తారు. చూడండి, ఒక్కొక్క వినాయకుడిని ఒక్కొక్కలాగా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఆర్ఎంఎస్ రామ్సాగర్ అని చాలా బాగా డెకరేట్ చేశారండి. వీళ్ళే అండి. ఇక్కడ చాలా బాగా గేమ్స్ అయితే పెట్టారు. చాలా బాగా చేశారండి. మీరు కూడా చూడండి, చాలా బాగా చేశారు. ఉత్సవాలు అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి.
ఇది ఉదయం అండి. ఉదయం అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క విగ్రహం అయితే వెళ్తూ ఉందండి. ఇలా అన్ని విగ్రహాలు అయితే వెహికల్స్ ఇలా నిలబడ్డాయి. మధ్య మధ్యలో ఇలా డాన్స్లు వేసుకుంటూ అయితే తీసుకెళ్లారు. ఓవరాల్గా అయితే ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత విగ్రహాలన్నీ ఒకటి తర్వాత ఒకటైతే వెళ్ళాయండి. నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే నిమజ్జనం దగ్గరికి వెళ్ళలేకపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.